HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. వివరాల్లోకి వెళితే 2015 అక్టోబర్లో విజయదశమి నాడు రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. రాజధాని పనులు పునఃప్రారంభానికి అతి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ 9 నెలల్లో అధిగమించి రాజధాని పనులను రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 37,702 కోట్ల పనులను సంబంధించి 59 టెండర్లకు CRTA ఆమోదం తెలిపింది. అన్ని పనుల్ని దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. గుంటూరు CID పోలీసులు PT వారెంట్తో కర్నూలు జైలు నుంచి పోసాని విడుదల ఆగిపోయింది. ఇప్పటికే మిగతా కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన విడుదల అవ్వాల్సి ఉంది. అయితే పోసాని కోసం కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన పోలీసులు PT వారెంట్ వేశారు. కర్నూలు జిల్లా నుంచి పోసానికి వర్చువల్గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పోసాని విడుదల ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టు మధ్యంతర బెయిల్పై ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బడ్జెట్ సమావేశాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం కోసం బషీర్బాగ్, నాంపల్లి, రవీంద్ర భారతి పరిసరాలలో 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు. మార్చి 15వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు సభల్లో కులగణ సర్వేపైన చర్చ, SC వర్గీకరణ బిల్లు, BC రిజర్వేషన్ల బిల్లులపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని సమాచారం. శాసనసభలో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్ల బిల్లులతో పాటు SC వర్గీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు, మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్లో నిలిచింది. దీనివల్ల ఇక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక 2024 వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.